హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు ఈ వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న నా కొత్త కిచెన్ ఐటమ్స్ షాపింగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సాధారణంగా మనం రోజు వాడే వస్తువులు కాస్త క్వాలిటీగా స్మార్ట్గా ఉంటే కిచెన్లో టైం కూడా సేవ్ అవుతుంది కదా. అలాగే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మన కిచెన్ నీట్గా ఆర్గనైజ్డ్ వేలో ఉంచుకోవాలని ఒక థాట్ వస్తుంది. ఈ ఒక్క థాట్ మన ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మొదటిగా ఇది మిస్టర్ కుక్ నాన్ స్టిక్ దోశ తవా అండి. కేవలం దోశలు వేసుకోవడానికి మాత్రమే ఈ ప్యాన్ నేను తీసుకున్నాను. ఈ తవాతో పాటు మనకి ఒక చెక్క అట్ల కాడ, తవాని క్లీన్ చేసుకోవడానికి ఒక స్క్రబ్బర్, అలాగే ఇన్స్ట్రక్షన్ బుక్ ఇచ్చారు. ఈ తవాకి 1 year పాటు వారంటీ ఉందండి. 1 year లోపు దీని కోటింగ్ పోయినా కానీ, దోశలు కరెక్ట్గా రాకపోయినా కానీ మనం రిటర్న్ ఇస్తే దీన్ని రీప్లేస్ చేసి వేరే తవా ఇస్తారు మనకి. దీని సర్ఫేస్ చాలా స్మూత్గా ఉంటుంది, దోశ ఈజీగా తిప్పుకోవచ్చు. నూనె కూడా చాలా తక్కువగా పడుతుందండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది ఫ్యూచరా తవా, ఓన్లీ చపాతీలు ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రమే దీన్ని తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 1210 రూపీస్. దీంతోపాటు కొన్ని రెసిపీస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. 5 years వారంటీ ఉంటుంది. ఇది తక్కువ గ్యాస్లో ఫాస్ట్గా హీట్ అవుతుంది. ఈ తవా హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. హ్యాండిల్ కూడా హీట్ అవ్వదండి, సేఫ్గా వాడుకోవచ్చు. నేను ఎన్నో ప్యాన్స్ వాడి విసిగెత్తిపోయాను. ఫైనల్గా ఈ తవాస్కి నేను స్విచ్ అయ్యాను. సో మరి మీ ఇంట్లో మీరు ఎలాంటి ప్యాన్స్ వాడతారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు మీరు చూడబోయేవన్నీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో సేల్ నడుస్తుంది కదండి, దాంట్లో పర్చేస్ చేసినవి. ఈ 2 తవాస్ని మాత్రం నేను సపరేట్గా పర్చేస్ చేశాను. ఈ మిగతావన్నీ అమెజాన్ సేల్లోనే తీసుకున్నాను. ఇవి కిచెన్ హ్యాండ్ గ్లౌవ్స్ అండి. సింక్ కడిగేటప్పుడు లేదా మసాలా వర్క్ చేసేటప్పుడు వాడితే చేతులు రఫ్గా అవ్వవు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ హ్యాండ్ గ్లౌవ్స్ కాస్ట్ వచ్చేసి 149 రూపీస్ పడింది. ఇది సింక్ డ్రైనర్ బాస్కెట్ అండి, చాలా యూస్ఫుల్ ఐటమ్. దీని రేట్ వచ్చేసి 99 రూపీస్ పడిందండి. విడిగా మనం షాపుల్లో కొంటాం కదా, వాటి రేట్ ఎంత ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఇది నా ఫేవరెట్ ఐటమ్, ఆయిల్ డిస్పెన్సర్ అండి. ఇది వాడితే నూనె ఖచ్చితంగా కంట్రోల్లో పోస్తాం, వృధా కాకుండా ఉంటుంది. స్టీల్ కాబట్టి హైజీనిక్ మరియు లాంగ్ లాస్టింగ్ కూడా. నాకైతే ఈ 2 ఆయిల్ డిస్పెన్సర్స్ కలిపి 1650 రూపీస్కి వచ్చాయి. ఇండివిజువల్గా పర్చేస్ చేయాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. బట్ ఒక్కొక్కటి వచ్చేసి ఇలా సేల్లో కొన్నందుకు నాకు 825 రూపీస్ పడింది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇవి నా ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్లు అండి. ఇవి వాడితే మనం కూరగాయలు, ఫ్రూట్స్, కట్ చేసిన ఐటమ్స్ అన్ని సరిగ్గా సపరేట్గా ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో గందరగోళం కాకుండా క్లీన్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. ఈ బాక్స్లు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి లోపల ఏది ఉందో ఈజీగా కనిపెట్టేయచ్చు. 6 బాక్సులు అయితే ఇచ్చారు. 169 రూపీస్ వీటి కాస్ట్ పడింది. ఇవి ఫ్రిడ్జ్ నాన్ స్లిప్ మ్యాట్స్. ఇవి వేసుకుంటే మన ఫ్రిడ్జ్ షెల్ఫ్స్ మీద మచ్చలు రావు. బాక్సులు లేదా వెజిటేబుల్స్ పెట్టినప్పుడు జారిపోవండి. ఫ్రిడ్జ్ లోపల చాలా క్లీన్గా నీట్గా కనిపిస్తుంది. ఈ మ్యాట్స్ వాటర్ ప్రూఫ్ కూడా. కూరగాయల నీళ్లు లేదా ఫుడ్ స్పిల్స్ అయినా సులభంగా తుడిచేయవచ్చు. వీటిని కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. కలర్స్ కూడా అందంగా ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్ బ్రైట్గా కనిపిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 219 రూపీస్ పడింది. ఇవి కిచెన్ వాల్ హుక్స్ అండి. మన కిచెన్లో చిన్న చిన్న వస్తువులు, గరిటెలు, స్పూన్లు, కత్తులు, గ్లోవ్స్ లేదా చిన్న బుట్టలు వంటివి సరిగ్గా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. 10 హుక్స్ ఇచ్చారు. వీటి కాస్ట్ వచ్చేసి 135 రూపీస్ పడింది. ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. అదే చాపింగ్ బోర్డుల గురించి. ప్లాస్టిక్ బోర్డ్, స్టీల్ బోర్డులు ఏది మంచిదో చూద్దాం. మనం కామన్గా ఇళ్లల్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామండి? ప్లాస్టిక్ చాపింగ్ బోర్డుకే ఇస్తాము. ఎందుకంటే ఇది తేలిగ్గా ఉంటుంది, కడగడానికి సులభంగా, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కొనేస్తాము. కానీ దీంతో వచ్చిన చిన్న సమస్య ఏంటంటే కట్ చేసినప్పుడు నైఫ్ మార్కులు పడతాయి. ఆ స్లిట్స్లో ఫుడ్ పార్టికల్స్ చేరి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్లాస్టిక్ బోర్డుని తరచుగా మార్చడం లేదా నీటితో బాగా కడగడం మంచిది. నా సజెషన్ ఏంటంటే కంప్లీట్గా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడమే బెస్ట్ అని నేను అంటాను. ఇప్పుడు చెక్క చాపింగ్ బోర్డు గురించి మాట్లాడుకుందాము. ఇది న్యాచురల్గా అందంగా కనిపిస్తుంది, కట్ చేయడానికి కూడా గ్రిప్ బాగుంటుంది. ఇందులో న్యాచురల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి బాగానే ఉంటుంది. కానీ దీని లోపల ఏమిటంటే నీళ్ళు చొరబడితే వాసన వస్తుంది, లేకపోతే ఫంగస్ ఏర్పడుతుంది. అందుకే వాడిన వెంటనే కడిగి డ్రై చేయాలి. కొంచెం ఆయిల్ రాసుకుంటే ఫుడ్ అనేది సేఫ్గా ఉంటుందండి. కమింగ్ టు స్టీల్ చాపింగ్ బోర్డ్, ఇది చాలా పాపులర్ అవుతుంది కదా ఇప్పుడు. దీని కాస్ట్ వచ్చేసి 649 రూపీస్. ఇది హైజీనిక్ మరియు నీళ్లు మచ్చలు పట్టవు.
మొత్తానికి లాంగ్ లాస్టింగ్ మరియు క్లీన్ ఆప్షన్ కావాలంటే స్టీల్ చాపింగ్ బోర్డ్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు పచ్చళ్ళని మిక్సీలో రుబ్బుకోవడం కంటే ఇలా రోట్లో రుబ్బుకోవడం అంటే చాలా ఇష్టం. న్యాచురల్గా ఉండడం అంటే మహా ఇష్టం. సో అందుకని చెప్పేసి దసరా రోజు నేను ఈ రోల్ని తెప్పించుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ పడిందండి. ఇప్పుడు ఈ సింక్ డ్రైనర్ బాస్కెట్ని ఫిక్స్ చేద్దాము. కడిగిన స్పూన్లు, ప్లేట్లు, చిన్న బౌల్స్ పెట్టుకుంటే నీళ్ళు కిందకి వదిలేస్తుంది. కిచెన్ క్లీన్గా ఉంటుంది. చిన్న కిచెన్లకి పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. నేను తీసుకున్న తవాల్ని ఎలా సీజనింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ ప్యాన్ని హీట్ చేసుకుంటే దీనిపైన ఉన్న స్టిక్కర్ ఈజీగా ఇలా వస్తుందండి. ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా తీసేసుకోవాలి. కామన్గా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే తీసుకొచ్చిన వెంటనే వాటర్లో నానబెట్టేసి ఆ స్టిక్కర్లని స్క్రబ్బర్ తోటి రుద్దుతూ ఉంటారు. అలా రుద్దడం వల్ల స్క్రాచెస్ పడిపోయి బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. దాని ద్వారా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్యాన్ నీట్గా ఉంటుంది. ఈ తవాల్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకొని మనం గిన్నెలకి లిక్విడ్ వాడతాం కదా, ఆ లిక్విడ్ని స్క్రబ్బర్ పైన వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. మీరు లిక్విడ్నే వాడాలండి. ఇలాంటి సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్ని మాత్రమే వాడాలి వీటిని క్లీన్ చేయడానికి. సోప్స్ని మాత్రం అసలు వాడొద్దు. దీనికి ఉన్న షైనింగ్ పోతుంది, కోటింగ్ కూడా రిమూవ్ అయిపోతుంది. స్టీల్ స్క్రబ్బర్ని మాత్రం అస్సలు వాడకండి, స్క్రాచెస్ పడిపోతాయి. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి 4-5 సార్లు ఈ తవాల్ని క్లీన్ చేసుకొని దీంట్లో ఉన్న వాటర్ని వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఆయిల్ డిస్పెన్సర్, స్టోరేజ్ బాక్సెస్, అలాగే స్టీల్ చాపింగ్ బోర్డ్ని కూడా క్లీన్ చేసుకుందాము. ఇక్కడ మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. కామన్గా సింక్ని క్లీన్ చేయడానికి ఎన్నెన్నో హార్ష్ కెమికల్స్ వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా న్యాచురల్ వేలు నేను చెప్పే టిప్ని ఫాలో అవ్వండి. మన ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఆ పిండిని పడేయకుండా దాంట్లో కొంచెం విమ్ జెల్ కానీ సర్ఫ్ కానీ వేసి కలిపి సింక్ని క్లీన్ చేస్తే ఎప్పట్లాగే కొత్తగా మెరిసిపోతూ ఉంటుంది. ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఈ టిప్ మీకు వర్క్ అయిందో లేదో నాకు కామెంట్ చేయండి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత సాఫ్ట్ క్లాత్ తీసుకొని ఈ 2 తవాలని క్లీన్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ తవాలను పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ కానీ సాఫ్ట్ క్లాత్ కానీ తీసుకొని ఈవెన్గా ఈ తవా చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకొని 1 నిమిషం పాటు హీట్ చేసుకొని ఈ తవాని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మిగతా తవాని కూడా హీట్ చేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా 2-3 సార్లు ఇలా సీజనింగ్ చేసుకోవాలండి ఈ తవాలని. సీజనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దోశ పిండి తీసుకొని శాంపిల్గా 2-3 సార్లు దోశలు వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని మనం ఎప్పట్లాగానే దోశలు వేసుకోవచ్చు. మనం దోశలు వేసుకున్న తర్వాత తవాని చల్లారనిచ్చి నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకొని పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని కొంచెం ఎండకి ఆరనిచ్చిన తర్వాత మనం వాటిల్ని నెక్స్ట్ టైం వాడుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.